రోజా ట్వీట్ వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందా? సాయం చేస్తే మర్చిపోతారు అంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా చేసిన ట్వీట్ రాజకీయ సంచలనం రేపుతోంది. ఆమెను నగరి ఇన్ఛార్జ్ పదవి నుంచి తీసేసి గాలి జగదీష్ ను తెస్తున్నారా? వైసీపీలో రోజా స్థానం తగ్గిపోయిందా? ఆర్కే రోజా ఈ పేరు వింటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తొస్తుంది. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన రోజా చంద్రగిరి, నగరిలో పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్, అక్కడి నుంచి వైసీపీలోకి జంప్ చేసింది. వైసీపీలో నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా సందడి చేసింది. కానీ ఆమె వివాదాస్పద మాటలు, ప్రత్యర్థులపై విమర్శలు ఎప్పుడూ హాట్ టాపిక్. ఇప్పుడు ఆమె చేసిన ఒక ట్వీట్ రాజకీయ వర్గాల్లో గుసగుసలు రేపుతోంది. అందుకే హెల్ప్ అనేది చాలా విచిత్రం అంటూ రోజా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు, నెటిజన్లు రోజాను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. ఈ ట్వీట్ వెనుక వైసీపీలో రోజా స్థానం తగ్గిపోయిందా? జగన్ ఆమెను నగరి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి గాలి జగదీష్ ను తెస్తున్నాడా అన్న చర్చ మొదలైంది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మంత్రి పయ్యావుల కేశవ్ ను రోజా తీవ్రంగా విమర్శించింది. అంతలోనే ఈ ట్వీట్ చేసింది. దీని వెనక నగరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రోజా స్థానంలో గాలి జగదీష్ ను తీసుకురావాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ జోరందుకుంది. గాలి జగదీష్ చేరికకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. అంతేకాదు, జగన్ రోజాకు ఈ విషయం క్లియర్ గా చెప్పేశాడని, అందుకే రోజా నైరాస్యంలో ఈ ట్వీట్ వేసిందని పరిశీలకులు అంటున్నారు. అసలు 2024 ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వాలని జగన్ అనుకోలేదని, ఆమెపై పార్టీలోనూ నియోజకవర్గంలోనూ వ్యతిరేకత ఉందని భావించాడని అప్పట్లో చర్చ జరిగింది. అయిష్టంగానే జగన్ రోజాను 2024లో నగరి నుంచి పోటీకి దింపాడు. కానీ ఆమె ఘోరంగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో రోజా చిత్తైంది. ఇప్పుడు ఆ గాలి ఫ్యామిలీ నుంచి గాలి జగదీష్ ను వైసీపీలోకి తీసుకొచ్చి నగరి బాధ్యతలు అప్పగించాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడట. ఒకే దెబ్బకు 2 పిట్టలు. రోజాను తప్పించడంతో పాటు తెలుగుదేశం బలాన్ని దెబ్బతీయడమే జగన్ వ్యూహంగా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా వైరాగ్యంలో ఈ హెల్ప్ ట్వీట్ వేసిందని అంటున్నారు.